కలుసుకున్నాం. అది జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకొని మన పార్టీ ఆఫీస్ లో ఈ రోజు జరుపుకుంటున్న వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నాం. 200 సంవత్సరాల క్రితం ఒక అద్భుతం మన దేశంలో పుట్టింది. ఆ అద్భుతం పేరే జ్యోతిరావు పూలే. ఎందుకు అద్భుతం అన్నానంటే, ఒక ఆడపిల్లగా అద్భుతం అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేడు ఆడపిల్ల అంతరిక్షంలోకి వెళ్తుందన్నా, చదువు సంధ్యలతో ముందుకు వెళ్తుంది అన్న నాటి పూలేనే ఈరోజు స్ఫూర్తి అని చెప్పుకోవాలి. ఎందుకంటే జీవితం మొత్తం కూడా ఆడపిల్ల చదువు కోసం ఆయన చేసిన త్యాగం అనర్వచనీయం. తన భార్యని సొంతంగా చదువు నేర్పించి విద్యా బుద్ధుల్ని అందించి ఆవిడనే దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మలిచి ఎందరో ఆడపిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి పథంలోకి నడిపించిన మహాత్ములు ఎవరైనా ఉన్నారు అంటే అది జ్యోతిరావు పూలే గారే. ప్రభుత్వం కొంతమంది మహనీయులు చేసిన కృషికి మహాత్మా అనే పేరుని బిరుదుని ఇస్తే, మరి మన పూలే గారికి సమాజంలో నుంచి ఉన్న వ్యక్తుల నుంచి మహాత్మాగా ఆయన పిలువబడ్డారు అని అంటే ఆయన అందించిన కృషి అనర్విషణీయం అని చెప్పుకోవాలి. ఆయన యొక్క ఏకైక నినాదం చదువుకోవాలి, చదువే అజ్ఞానాన్ని తరిమేస్తుంది, ఆ జ్ఞానం మనకి ప్రశ్నించే తత్వాన్ని పుట్టిస్తుంది. ఏదైతే ప్రశ్నిస్తాడో అతను సమాజ మార్పుకి దోహదపడతాడు అని చెప్పి పూలే గారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నాయకులుగా ఎదిగేవారైనా చదువు సంధ్యలతో ఉన్నత స్థితుల్ని అధిరోహిస్తున్న అందరూ కూడా ఇలాంటి మహనీయుల యొక్క ఆశీర్వాదం అనే చెప్పాలి. మరి మన సంఘ సంస్కర్త, మన భావితరాలకి ఆశాజ్యోతిగా ఉన్న అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారి శిష్యులే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు గొప్పగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు. అది కూడా నాటి సమాజం ఆడపిల్ల గడప దాటడమే ఎంతో గొప్ప, లేదంటే అసలు ఆడపిల్ల పుట్టడమే ఆ కుటుంబానికి భారం అని అనుకునే రోజుల్లోనే వాళ్ళని విద్యా బుద్ధుల్ని అందించి సమాజంలో ఒక గౌరవాన్ని అందించాలి అనే ఆలోచన అనేది, ఆ ఆలోచనకి తగ్గ ఆచరణ అనేది అంత సాధ్యపడే విషయం కాదు. అది కేవలం ఒక నిబద్ధత గల వ్యక్తులకి, మహనీయులకి మాత్రమే అది సాధ్యం. అందులో జ్యోతిరావు పూలే గారు ఉన్నారు. నేటి చంద్రబాబు నాయుడు గారు, లేదు అంటే మన అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు కూడా పూలే గారి స్ఫూర్తితో వచ్చినవే. ఆడపిల్లలకి సమాన హక్కులు కల్పించాలని ఎన్టీ రామారావు గారు ఆలోచించిన, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక సాధికారత దిశ వైపు వెళ్ళే మహిళ ఇంట్లో ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన, ఇలాంటి ఆలోచనలు అన్నిటికీ కూడా కారణం వారి వెనకాల స్ఫూర్తి పూలే లాంటి మహనీయులే అని చెప్పుకోవాలి. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తులు సమాజంలో ఉన్నంత కాలం సమాజం ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఎత్ర నారీ పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పి ఏ నినాదం అయితే మన సంస్కృతిలో ఉందో దాన్ని ఆచరణాత్మకంగా ఇలాంటి గొప్ప మహనీయులు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. కాబట్టి వీరికి ఎంత కొనియాడినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది, తక్కువే అవుతుంది అని చెప్పి సందర్భంగా చెప్తూ, ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మనందరం ఈరోజు భాగస్వామ్యం పొందినందుకు సంతోషిస్తూ, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు.